అమెరికాలోని ఒహాయో రాష్ట్రం అంటే ఇప్పుడు క్రమంగా మన దగ్గర హిందువులకు వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటే వేరే వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో అక్టోబర్ నెలని హిందూ మాసంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన బిల్లు మీద రాష్ట్ర గవర్నర్ మైక్ డెమైన్ బుధవారం సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ సెనేటర్ నీరజ్ అంటానీ సహా పలువురు హిందూ నేతలు కూడా హాజరయ్యారు. ఈ బిల్లును గత ఏడాది చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఆ భారతదేశానికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల్ని నేర్చుకోవాలనుకుంటున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఇప్పుడు ఓ పక్కన దాన్ని ఏమంటారు, మన ఏదైతే పుష్కరాలు జరగబోతున్నటువంటి సందర్భంలో ఆ పుష్కరాలకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కీలకమైనటువంటి అడుగుబడింది. ఈ పుష్కరాలకు సంబంధించి విదేశాల నుంచి వచ్చి నేర్చుకోవడానికి రెడీ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. అది కూడా ప్రధానమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తామంటూ ఉండటం అన్నది చాలా కీలకమైనటువంటి పరిణామం అని చెప్పాలా. ఏదైతే బడా కార్పొరేట్ వ్యవస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇండియాకు వస్తానంటున్నారు. యాపిల్ సీఈఓకి సంబంధించినటువంటి యాపిల్ కోఫౌండర్ స్టీవ్ జాబ్స్ భార్య పెనాన్స్ 2 వారాల పాటు భారతదేశానికి రాబోతోంది. మహాకుంభ్లో తను సేవ చేస్తానంటోంది. లురేనా పావెల్ జాబ్స్ విల్ రీచ్ ప్రయాగ్రాజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద మహాకుంభ్. షీ విల్ స్టే ఇన్ అకారా టు ల్యాండ్ మోర్ అబౌట్ సనాతన్ ధర్మ. షీ విల్ అటెండ్ భజన్ అండ్ కీర్తన్ డ్యూరింగ్ కుంభమేళ. ఇది భారతదేశంలో హిందుత్వాన్ని నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి ఆవిడ ఇక్కడికి వస్తుంది. తద్వారా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త హిందుత్వం మీద ప్రేమ వస్తుంది. మనకేమో హిందుత్వం మీద విరక్తి ఎక్కువైపోయింది మన వాళ్ళకి చాలామందికి.